ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అవినీతి. ఈ పొలిటీషియన్స్ పైన, రాజకీయ నాయకుల పైన ఆరోపణలు తప్ప ఎక్కడైనా వాస్తవాలు నిరూపించబడతాయా? ఇంతవరకు రేవంత్ రెడ్డి రెడీ హ్యాండెడ్గా ఓటుకు నోటు కేసులో దొరికింది. రేవంత్ రెడ్డికి శిక్ష పడిందా? అవినీతి ఆరోపణలపైన నిజంగా వాస్తవాలు తేల్చి నిగ్గదీసి కోర్టులు శిక్ష వేస్తే చూడాలని నిజంగా మాకున్నది. రైట్, ఏ పేపర్ చూసుకున్నా ఒకటే వార్త, ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ అవినీతి, అక్రమంగా డబ్బులు చేతులు మారినట్టు మరి ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. ఈ యొక్క ఆరోపణలో మరి వాస్తవాలు అవాస్తవాలు ఇంకా తెలియాల్సి ఉంది. మొత్తానికైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఎట్టకేలా ఏదో ఒకటి చేసి కేటీఆర్ను జైల్లో వేసే ప్రయత్నానికి ముమ్మరంగా మరి పావులు కదుపుతున్నట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఫార్ములా ఈ కార్ రేసు అంశం తీసుకుంటే ఇక్కడ ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే, ఈ యొక్క ఆర్బీఐ అనుమతి లేకుండా సుమారు 46 కోట్ల విదేశీ కరెన్సీని మరి దీనిపైన పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఏ అనుమతులు, ఏ పర్మిషన్ లేకుండా అక్రమంగా డబ్బులు మరి చేతులు మార్చుకున్నారని చెప్పేసి ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. దీనికి సంబంధించి గవర్నర్ అనుమతిని కూడా ఏసీబీకి పంపేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. ఏదో ఒకటి చేసి మొత్తం మీద కేటీఆర్ను జైల్లో వేసే విధంగా మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఓకే, మీరు ఏదో ఒకటి చేసినా ఏం చేసినా కేటీఆర్ హస్తం కానీ ఇందులో ఉంటే, ఒకవేళ నిజంగా కేటీఆర్ అవినీతి కానీ చేసి ఉంటే ఖచ్చితంగా జైల్లో వేయాలి. జైల్లో వేసిన తర్వాత దానికి తగ్గ, అవినీతికి తగ్గ శిక్ష కూడా కేటీఆర్ పడాలి. బట్ దీనికి ముందు మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేస్ అనే అంశం తెర మీదకి వచ్చింది. మొన్నటికి మొన్న చూసుకుంటే లగచెర్లలో ఈ యొక్క రైతులు ఆందోళన, రైతులు దాడికి దిగిన అంశంలో బీఆర్ఎస్ హస్తం ఉందన్నారు. అసలు ఏమైపోయింది? అది ఇంకా క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది. దానికి ముందు కేసీఆర్ గారు కరెంటు కొనుగోలు విషయంలో అవినీతి చేసిందన్నారు. అది ఇంకా క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది. అదేమైపోయింది? దానికంటే ముందు కేసీఆర్ గారే ఫోన్ ట్యాపింగ్ చేసిరు, అక్రమంగా ఫోన్లు దొంగచాటుగా విన్నారు అన్నారు, ఫోన్లు హ్యాక్ చేసిరు అన్నారు. మన వాడుక భాషలో చెప్పాలంటే అదేమైపోయింది? అది క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది. అంతకన్నా ముందు ఈ యొక్క గొర్రెల పంపిణీ ఏదైతే యాదవ్ సోదరులకు, ఈ యొక్క కుర్మ సోదరులకు గొర్రెల పంపిణీ చేసిండ్రో అందులో సుమారు 700 కోట్ల అవినీతి జరిగిందన్నారు. అది క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది. ఇంకా అది కూడా ఎక్కడా తేలలేదు. వీటన్నిటిని పక్కన పెడితే అతిపెద్ద అంశం, ఆనాటి నుండి లేవనెత్తుతున్న అంశం, కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి. అసలు ఏమైపోయింది? ఇన్ని అవినీతులు, ఇన్ని అక్రమాలు ఇవన్నీ తెర మీదకి వస్తూ ఉంటాయి. ఒక 2 రోజులు ఇగో ఇట్లా పేపర్లలో హెడ్లైన్స్గా మారుతూ ఉంటాయి. ఇగో చూడండి, ఇక న్యూస్ ఛానల్ వేస్తూ ఉంటారు, యూట్యూబ్ ఛానల్ వేస్తూ ఉంటారు, వార్తలు చెప్తూ ఉంటారు. ఒక 2 రోజులు ఒక వార్త కథం, మళ్ళా క్లోజ్, దానికి ఒక అంశం ఉండదు. ఒక 4 రోజులు, 4 నెలల్లో మహా అయితే కవిత లిక్కర్ స్కామ్ అంటారు, జైలుకు పోతుంది, బయటకు వస్తుంది. మరి నిజంగా అవినీతి చేసిందా లేదా అనేది అసలు ట్రయల్కి రాదు, ఆ యొక్క కేసు ట్రయల్కి రాదు. మరి వాస్తవాలు అవాస్తవాలని నిర్ధారించబడవు. ఈ పొలిటీషియన్స్ పైన, రాజకీయ నాయకుల పైన ఆరోపణలు తప్ప ఎక్కడైనా వాస్తవాలు నిరూపించబడతాయా? ఎక్కడైనా? ఇంతవరకు రేవంత్ రెడ్డి రెడీ హ్యాండెడ్గా ఓటుకు నోటు కేసులో దొరికిండు. రేవంత్ రెడ్డికి శిక్ష పడిందా? దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్ విత్ వీడియో ప్రూఫ్. రేవంత్ రెడ్డికి శిక్ష పడిందా? 1,00,000 కోట్ల అవినీతి అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులు. సరే, అసలు వాళ్ళు 1,00,000 కోట్లే కాలేదన్నారు, మీరేమో 1,00,000 కోట్లు అన్నారు. ఏమైపోయింది? ఇట్లా రోజుకో కేసు పెట్టుకుంటా, రోజుకో ఆరోపణలు ఏమనెత్తుకుంటా పోతా ఉంటారు. మరి ఏ రాజకీయ నాయకుడికైనా ఒక్కరోజైనా, ఇన్ని రోజులల్లా, ఇన్ని ఆరోపణలల్లా ఒక్క రాజకీయ నాయకుడికైనా నిండా శిక్ష పడ్డదా? ఒక్క రాజకీయ నాయకుడికైనా? ఒక మధ్యతరగతోడు ఆనక కానక ఉద్యోగం లేక, వాడు చదువుకున్న చదువుకు న్యాయం జరగక, ఈ సమాజంలో ఈ వ్యవస్థలు ఎట్లా బతకాలో తెలవక, ఈ లంచగొండి అధికారుల మధ్య, ఈ అవినీతి రాజకీయ నాయకుల మధ్య వాడేదో తప్పుదోవ పడతాడు. ఉదాహరణకు ఒక డిగ్రీ చదివిన విద్యార్థి వాడేదో దొంగతనము ఏదో చేస్తాడు. వాడి మీద 4-5 సెక్షన్లు పెట్టి, వాడికి 6 నెలలు జైలు శిక్ష వేసి, వాడిని అందులో టార్చర్ పెట్టి కుక్కలెక్క పని చేపిస్తారు. నిజానికి దొంగతనం చేయడం మంచిది కాదు, గొప్ప కాదు. కానీ ఒక సామాన్యుడికి ఈ స్థాయిలో, ఒక అమాయకుడికి జీవితంలో ఎట్లా బ్రతకాలో అర్థం కాక, తెలవక, ఏ దిక్కు లేక వాడు చెడుదారిన పట్టిపోయినప్పుడు వాడిని సత్ప్రవర్తనను అర్పించే ప్రయత్నం కూడా చేయకుండా శిక్షలు వేసి నానా టార్చర్ పెడతారు కదా. మరి నిజంగా మీరంటున్నట్టే 46 కోట్ల విదేశీ కరెన్సీ అంటే ఇట్స్ నాట్ ఏ మ్యాటర్. అదేం చిన్న విషయం కాదు. ఇగో 46 కోట్లు, 46 కోట్లు అంటే ఇక మీరు చెప్పండి ఆ ఫిగర్. ఇప్పుడు కేటీఆర్కి ఇందులో శిక్ష పడుతుందా? సరే, ఆరోపణ బయటకు వచ్చింది, సరే కేసు పెడతారు, రిమాండ్కి పోతాడా పోవడా అనేది కూడా క్లారిటీ లేదు. కేటీఆర్కి శిక్ష పడుతుందా? ఒకసారి మీరు నెమరేసుకోండి.
ఇన్ని ఆరోపణలు వస్తూ ఉంటాయి. అసలు ఫార్ములా ఈ కార్ రేసులో ఇప్పుడు కేటీఆర్ అవినీతి చేసిండన్న ఆరోపణ వస్తూ ఉంది. దీనికి ముందు వచ్చిన ఆరోపణల గురించి ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, కరెంటు కొనుగోలు కావచ్చు, గొర్రెల పంపిణీలో అవినీతి కావచ్చు, మొన్నకు జరిగిన లఘుచర్ల ఇష్యూలో వీళ్ళ హస్తమే వెనుక ఉంది అనడం కావచ్చు, చెప్పుకుంటూ పోతే వందేళ్తాయి. దళిత బంధు విషయంలో కూడా అవినీతి జరిగిందన్నారు. అసలు ధరణి పోర్టల్ గురించి ఇంతవరకు ఒక్కడు కూడా ఎందుకు నోరెత్తుతలేడు? మళ్ళా ధరణి పోర్టల్ ఒక పెద్ద స్కాము, లక్షల కోట్లు మారినాయి అన్నారు కదా, ఏమైపోయింది? పూటకో ఆరోపణ, రోజుకో ఆరోపణ, రోజుకో కేసు. న్యాయం జరిగేది ఎప్పుడు? రాజకీయ నాయకులకు శిక్ష పడేది ఎప్పుడు? నిజంగా ఒక కేటీఆర్కో, ఒక రేవంత్ రెడ్డికో, ఒక బండి సంజయ్కో అవినీతి ఆరోపణలపైన నిజంగా వాస్తవాలు తేల్చి నిగ్గదీసి కోర్టులు శిక్ష వేస్తే చూడాలని నిజంగా మాకున్నది. ఇన్ని ఆరోపణలు, ఇన్ని అవినీతుల మధ్య ఏ రోజైనా ఒక రాజకీయ నాయకుడు నిండా శిక్ష పడ్డదా? నేను చెప్తా ఉన్నా, బల్ల గుద్ది మరి చెప్తా ఉన్నా, ఇది ఆరోపణగానే మిగిలిపోతుంది. దీనికి ఒక ఎండ అనేది ఉండదు. దీనికి ఒక న్యాయం, ఒక సమన్యాయమైన తీర్పు, ఒక 100% అక్యురేటెడ్ ఆన్సర్ మనకు దొరకదు. ఇవాళ ఫార్ములా ఈ కార్ రేసు, రేపు ఇంకో రేసు వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, ఇంకో పంపిణీ వస్తుంది, ఇంకో పథకం కింద స్కామ్ అంటారు. మళ్ళీ తీరా 4 ఏళ్ళ తర్వాత వీళ్ళు దిగిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే ఉంటే మళ్ళీ ఇంకో 2 దొబ్బుతారు. లేదు మళ్ళీ వీళ్ళు వస్తే వీళ్ళు మళ్ళీ ఈ ఏడాది వీళ్ళు వచ్చిన 1 టర్మ్లో ఈ 5 ఏళ్లలో వీళ్ళు అవినీతి చేసినని వీళ్ళపైన కూడా ఆరోపణలు వస్తూ ఉంటాయి. అంతే తప్ప ఒక క్లారిటీ మాత్రం ఉండదు. ఇది రాసి పెట్టుకోండి. నేను చెప్తా ఉన్నా, నిజంగా మీకు దమ్మే ఉంటే, నిజంగా మీకు చిత్తశుద్ధే ఉంటే ఒక్క రాజకీయ నాయకుడు కన్నా శిక్ష వేసి చూపెట్టుండ్రి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.